నమస్తే అండి. వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. పాతకాలంలో మన బామ్మలు, అమ్మమ్మలు చేసే స్పెషల్ హెల్దీ ఫుడ్ అనమాట. వాళ్ళు ప్రతి కిచెన్ కూడా మెడిసినల్ వాల్యూస్తో కూడిన వంటలనే తయారు చేసేవారు ప్రతి ఇంట్లో కూడా. అందులో ఈ కొబ్బరి రొట్టి చాలా హెల్దీ అనమాట. ముందుగా ఒక పావు కిలో బియ్యం రవ్వతో కొబ్బరి రొట్టె ఎలా చేయాలో చూసేద్దాం. 200 గ్రాముల బియ్యపు రవ్వ తీసుకున్నాను. దానికి 200 గ్రామ్స్ బెల్లం, 2 స్పూన్స్ శనగపప్పు, నానపెట్టుకున్న శనగపప్పు, ఒక హాఫ్ కొబ్బరి తురుము. దానికి మనం ఏ కొలతతో అయితే రవ్వ తీసుకున్నామో దానికి 3 రెట్లు నీరు పొయ్యి మీద ఇలా గిన్నెలో వేసుకుని నీరు వేడి చేయాలి. ఒక 5 మినిట్స్ వేడయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు 2 స్పూన్స్ పడుతుందండి. మనం పావు కిలో క్వాంటిటీకి చేస్తున్నాం కాబట్టి 2 స్పూన్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత అసలు ఈ రొట్టెలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. కొబ్బరి హెల్దీ ఫ్యాట్స్. ఆ రెండు కాస్త ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఐరన్ బెల్లం అనమాట. బెల్లం 200 గ్రామ్స్. మీరు కాస్త బాగా చప్పగా తింటామంటే తగ్గించుకోవచ్చు, కానీ నేను 200 గ్రామ్స్ కూడా మీకు కరెక్ట్గా వస్తుంది, ఎక్కువైపోదు. ఒక పావు స్పూన్ జీలకర్ర, చిటికెడు ఉప్పు, ఒక 4-5 ఎలాచీ మీకు ఎంత హార్డ్ ఫుడ్ అయినా డైజెషన్ బాగా వస్తుందన్నమాట. అది కూడా వేసి ఈ బెల్లం మొత్తం కరిగే వరకు ఉంచితే సరిపోతుందన్నమాట. ఈ బెల్లం మొత్తం కరిగే వరకు ఒక 2 నిమిషాలు అలా హై ఫ్లేమ్లో పెట్టి బాగా కరిగించేసుకోవాలి. ఈ బియ్యపు రవ్వ కడిగి ఆరబెట్టుకుని బియ్యపు రవ్వ లేదా లలిత ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. కాస్త నూకగా పిండిగా ఉన్నదైతే ఆ రొట్టి బాగా వస్తుంది. ఇలా మరిగే నీళ్ళల్లో ఈ రవ్వ వేసుకుని పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేదంటే రవ్వ మొత్తం నీరు పీల్చేసుకుని తొందరగా ఉడకదన్నమాట. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మూత పెట్టుకుంటే ఈ రవ్వ మొత్తం 80% కుక్ అయిపోతుంది. ఇంకా 2 నిమిషాలు కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లేదంటే బాగా గట్టిపడిపోతుందండి. అలా గట్టిపడిపోతే రొట్టి తొందరగా తిరగబడదు. జనరల్గా ఈ రొట్టి తిరగబడదండి ఎక్కువ, అంటే టర్న్ అవ్వదన్నమాట మనం అటు నుంచి టర్న్ చేయటానికి, ఎందుకంటే బెల్లం ఉంటుంది కదా. ఇదే రొట్టి చూసారా, ఈ మాత్రం జారుగా చేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసుకుని నేను 2 పెన్నాలు పెట్టుకున్నాను. ఒకటి నాన్ స్టిక్ది, ఒకటి ఇది ఇద్దరిది. నాన్ స్టిక్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, నచ్చితే నువ్వుల నూనె మట్టుకు వేసుకోకండి, మామూలు నూనె వేసుకోండి. ఎందుకంటే కొబ్బరితో వేస్తాం కదా. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 4-5 గరిటెలు దీంట్లో అలా లో ఫ్లేమ్లో కాలనివ్వాలి. మనం ఏ స్వీట్దైనా సరే త్వరగా రొట్టి టర్న్ అవ్వదన్నమాట. అందుకే చిన్న రొట్టెలు కూడా చేసుకోవచ్చు. పూర్వం నానమ్మ అయితే మొత్తం 1/2 కిలో రైస్తో చేసేవారు నూకతో. బొగ్గుల పొయ్యి ఉంటుంది కదండి, దాంట్లో కానీ కట్టెల పొయ్యి మీద కానీ దాన్ని తిప్పే అవసరం ఉండదు. పెద్ద పెనంలో ఒకటే రొట్టి పెట్టేసేసి దానిపైన అరిటాకులు ఒక 4-5 అరిటాకులు వేసి దాని మీద నిప్పులు పెట్టి దాన్ని ఇంకా తిప్పే పని ఉండదు అనమాట. అలా చల్లారిన తర్వాత ముక్కలు కోసేసుకోవటమే. ఇది ఇత్తడి మూకుడులో రొట్టి 10 నిమిషాలకి నెమ్మదిగా ఇలా అడుగు నుంచి అట్లపులతో చేసి పైన ఇలా ప్లేట్ బోర్లించి టర్న్ చేసుకోండి, అప్పుడు ఈజీగా వస్తుంది. నేను అలాగే టర్న్ చేశాను. చేసేటప్పుడు కెమెరా ఆఫ్ అయ్యిందండి, అందుకు మీకు టర్న్ చేయడం చూపించలేకపోయాను. ఇప్పుడు చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇప్పుడు మనం అంత పెద్ద ముక్కలు మనం కట్ చేయలేం, కానీ చిన్న రొట్టెలు పెట్టుకోండి. టేస్ట్ అయితే సేమ్ నానమ్మ చేసిన టేస్టే వచ్చింది, కాకపోతే అంత పెద్ద థిక్నెస్ అవి రాలేదు నాకు. ఇది కూడా ఎక్సలెంట్గా వచ్చింది. మీ పిల్లలకి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. ఎవరండి కేక్లు పిజ్జాలు ఈ కాలంలో అని చెప్తారు? ఇంతకన్నా హెల్దీ పిజ్జా కానీ కేక్ కానీ మీకు దొరుకుతుందా బయట? మా నాన్నమ్మలే ఒక న్యూట్రిషనిస్ట్లు అనమాట అంతని. ఎంత రిచ్ ప్రోటీన్ ఉందో ఇందులో చూడండి. ఒక కొబ్బరి, బెల్లం,
కార్బోహైడ్రేట్ వర్ణోక మొత్తం కలిపింది. ఎంత హెల్తీ ఫుడ్. నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టేస్టీ కొబ్బరి రొట్టి. ఒక్క విషయం అండి, ఇలా కొబ్బరి రొట్టి బెల్లం బదులు బొబ్బర్లు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసిన రుచి కూడా కామెంట్లో ఉంది.